తన ఇమేజ్ను పక్కన పెట్టి చేసిన చిత్రం రాజాసాబ్. అంటే రొటీన్కు భిన్నంగా, అంటే మాఫియా ఫైట్స్, రక్తపాతము, విలనిజము, ఆ సీరియస్నెస్ అవన్నీ కాకుండా తను ఏదైతే కోరుకున్నాడో, అంటే కొంత రిలాక్స్ అవ్వాలని, కొంచెం ఫన్నీగా ఉండాలని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండాలని, ప్రేక్షకులను నవ్వించాలని ఒక డిఫరెంట్గా చేసిన ప్రయత్నమే ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం. ఈరోజు ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి మరి మారుతి దర్శకత్వం వహించడం. మారుతి ఎక్కువగా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశాలను ఎన్నుకొని తెరకెక్కిస్తాడు. మంచి ఫన్ ఉంటుంది. అదేవిధంగా కామెడీ హారర్ చిత్రాలకు కూడా ఆయన ఆద్యుడనే చెప్పాలి. అలాంటి చిత్రం ఎలా ఉంది, కథపరంగా మరి ప్రేక్షకులను చిత్రం మెప్పించిందా, నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఒక తీసిన చిత్రం ఎలా ఉందో ఒకసారి మనం రివ్యూలోకి వెళ్ళి చూద్దాం. డైరెక్ట్గా ఈ చిత్ర కథలోకి వద్దాం. ఈ చిత్రం అంటే రాజాసాబ్ సినిమా కథ విషయానికి వస్తే, రాజకుమారిపై మనసు పడిన ఓ స్వార్థపరుడి కథ ఇది. ఈ లోకంలో అన్నింటికీ డబ్బు ప్రధానం అనుకునే కనకరాజు ఈ పాత్రను సంజయ్ దత్ చేశాడు. దేవనగర సామ్రాజ్య జమీందారిని అయిన గంగాదేవి జరీనా వాహెబ్ నటించారు ఈ పాత్రలో. ఆమెపై కన్నేస్తాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకొని రాజ్య సంపద అంతా దోచుకోవాలని పథకం రచిస్తాడు. భైరాగి సాయంతో క్షుద్ర శక్తులను అవపోసన పట్టి ఆమెను తన వశం చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్య సంపదనంతా అపహరించి పరారవుతాడు. ఆ తర్వాత కనకరాజు ఏమయ్యాడు? గంగాదేవి రాజ్యం వదిలి సామాన్యురాలుగా ఎందుకు బతకాల్సి వచ్చింది? ఇందులో గంగరాజు అంటే సముద్రకని నటించాడు ఈ పాత్రలో. ఆయన పాత్ర ఏంటి? నాయనమ్మ కోరిక మేరకు తాతను వెతికేందుకు హైదరాబాద్ చేరుకున్న రాజు అంటే ప్రభాస్ పాత్ర. రాజుకి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మిగతా కథ. ఈ సినిమా కథ అంతా నర్సాపూర్ ఫారెస్ట్లోని కోట చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ షాట్లోనే కనకరాజుకి డబ్బు అంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పర్ల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకొని దాని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికి దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండ్ హాఫ్లో సంజయ్ దత్కి ప్రభాస్ ఎదురు పడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ళ మధ్య మైండ్ గేమ్తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తుంది. చనిపోయి ఆత్మగా మారిన తర్వాత కూడా తన భార్యను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడన్నది ఉత్కంఠని కలిగిస్తుంది. నిజానికి రాజాసాబ్ దమ్మున్న కథే. ప్రతి దమ్మున్న కథకి హీరో అంటే కథనమే. ఇంత పెద్ద కథానాయకున్నైనా నిలబెట్టేది కథే. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఇమేజ్ని దృష్టి పెట్టుకొని అనవసరమైన సన్నివేశాలతో అసలు కథని గాడి తప్పించాడు దర్శకుడు మారుతి.